ఇంకెంత వ్యవసాయ భూమి కావాలి నారాయణ గారు? అప్పుడే 43,000 అన్నారు, మళ్ళీ 10,000 అన్నారు, మళ్ళీ 10,000 ఎకరాలు అంటున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అదనపు భూ సమీకరణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి నారాయణ చేస్తుంటే ప్రకటనలు చూస్తుంటే అందరూ కూడా గందరగోళం అయిపోతున్నారు. ఎన్ని ఎకరాలు సేకరిస్తారు, దేనికి సేకరిస్తున్నారు, ఏంది వీళ్ళ వ్యవహారం ఏంటి అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, స్మార్ట్ సిటీకి 2,500 ఎకరాలు, పరిశ్రమలకు 2,500 ఎకరాలు అవసరం అని చెప్పేసి మంత్రి నారాయణ గారు చేసినటువంటి ప్రకటన మీద ఇప్పుడు రాజధాని రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేకరించినటువంటి భూముల అభివృద్ధి పరిస్థితి ఏంటో చెప్పండి, అక్కడ అభివృద్ధి చేయకుండా కొత్తగా 10,000 ఎకరాలు సమీకరించాలని చెప్పేసి ఇలా ఎందుకు ప్రకటన చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా విమర్శలు చేస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు రాజధాని మీద నోరు మీద పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమి ప్రభుత్వమే ఒక అవకాశం ఇస్తున్నట్లుగా అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా లబో దిబోం అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. ఇప్పటికే భూ సమీకరణ చేసినటువంటి భూముల్లో ఒక ఇటుకు కూడా పడలే. మరి ఎందుకు మనకి ఇంత ప్రగల్భాలు, ఎందుకు మరి ఇన్ని గ్రాఫిక్స్లు చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలు? నిజాలు తెలుసుకున్నారంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ మనకి బొక్క పెడతారన్న థాట్ కూడా లేకుండా వీళ్ళ ఇష్టానుసారం స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ భూమి సమీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఒకంత బాధపడుతుంది. 10 ఏళ్ల క్రితం 2014లో రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నటువంటి 34,000 ఎకరాల భూమి సరిపోదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరో 10,000 ఎకరాల భూమి సమీకరించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వానికి ఎసరు వచ్చేలా ఉందని చెప్పేసి కేడర్ అంతా కూడా భయపడుతుంది. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా భయం కనిపిస్తుంది. ఇదే విషయమై రాజధాని రైతుల్లోనూ అనుమానాలు కూడా ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం వారి అందరూ కూడా పిలిపించి మాట్లాడాడు. కానీ వారి అభ్యంతరాలు వినకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏదో చెప్పారని చెప్పేసి వారంతా కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముక్కుసూటి మనిషి, ఓన్లీ వన్ వే ట్రాఫిక్కే వినడం, చెప్పడమే తప్ప వినడం ఉండదు. దీనికి కొనసాగింపుగా మన మంత్రి నారాయణ గారు చేస్తుంటే ప్రకటనతో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతూ పోతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనుల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. 31,000 కోట్ల నిధులు కూడా సేకరించడంతో పాటు పనులకు టెండర్ కూడా పిలిచింది. ఈ నెల 2వ తేదీన కూడా ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభం చేయడం జరిగింది. ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద సానుకూలత కనిపిస్తున్నా ఇప్పుడు 10,000 ఎకరాలు కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రకటనలో అంతకంత నష్టం చేకూరుస్తాయని చెప్పేసి పాపం ఏడుస్తున్నారు. 11 నెలలుగా పనులు మొదలు కాకుండా కార్యాపరణ చేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మరింత భూమి కావాలని చెప్పేసి సంప్రదింపులు మొదలుపెట్టడం మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి గట్టిగా. తొలుత సమీకరించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అభివృద్ధి చేయకుండా కొత్తగా మళ్ళీ భూ సమీకరణ అనడం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వణికిపోతున్నారు. ఈ విషయంలో పార్టీ ఒకసారి పునరాలోచన చేయకపోతే విపక్షానికే స్వయంగా మన అస్త్రాలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి చాలామంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే తమ ఆలోచనలో పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అంతర్గత సమావేశాలు తోటివారితో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు తమ ఫోకస్ మొత్తం కూడా రాజధాని మీద పెట్టారు. వారి ప్రయత్నాలను స్వాగతిస్తున్నటువంటి కొంతమంది నేతలు కొత్తగా సమీకరణ అనే విషయాన్ని మాత్రం ఆమోదించలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మీద రాజధాని రైతుల్లోనూ ఒకంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రాజధానికి సమీపంలో గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కదా, కొత్తగా మరో విమానాశ్రయం అవసరమా, కడతామనడం ఎందుకు, వాటి మీద కూడా సొంత కేటర్లోనే అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కడతామనే తమ ప్రతిపాదనకు ఉమ్మడి రాష్ట్రంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంది. అయినప్పటికీ మరో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంత దూరంలో కట్టడం, హైదరాబాద్ నగరం అటువైపు విస్తరించడంతో అలా అభివృద్ధి చెందిందనే అభిప్రాయం కూడా ఉంది. కానీ రాజధాని అమరావతికి గన్నవరం కేవలం 30 కిలోమీటర్లే కదా దూరం, 100 కిలోమీటర్లు అయితే కాదు కదా. అంతేకాకుండా రాజధానితో పాటు గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి గతంలో భూమి సమీకరించినటువంటి విషయం కూడా
ఒకసారి గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి చేయకుండా అమరావతిలో మరో విమానాశ్రయం నిర్మిస్తామనే ప్రతిపాదన మీద రైతులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు అమరావతిని దృష్టిలో పెట్టుకునే గతంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారని చెప్పేసి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ విమానాశ్రయం ఉండగా మరో విమానాశ్రయం అవసరమా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాజధాని నగరం ఇంకా రూపుదిద్దుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా తొలి అడుగు కూడా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భూమి అభివృద్ధి చేయకుండా కొత్తగా సమీకరణ అంటూ భారం పెంచుకోవడం అవసరమా? వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అయితే అధిష్టానం వద్ద భయంతో ఎవరో బహిరంగంగా నోరు విప్పడం లేదు. ముందుగా గతంలో సేకరించినటువంటి 34,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత అదనపు భూమిని సమీకరిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నారు. అయితే ఒక సామెత ఒకటి ఉంది, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరో అన్నట్లు ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పే సాహసం ఎవరు చేయడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం నేతలంతా కూడా పాపం మదన పడిపోతున్నారు.